ఇటుక ఎమ్మెల్సీ ఎన్నికలపై వైసీపీ నాయకత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండాలని సంచలన నిర్ణయం తీసుకుంది వైసీపీ. దీనిపై మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. గ్రాడ్యుయేటెడ్ ఎమ్మెల్సీ ఎన్నికలకు బహిష్కరిస్తున్నామని ప్రకటించారు. ఎన్నికలు ధర్మబద్ధంగా జరిగే అవకాశం కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. ఓటర్లు ప్రశాంతంగా బయటికి వచ్చి ఓటేసే పరిస్థితి అక్కడ లేదని తెలిపారు. ఏపీలో ప్రజాస్వామిక పాలన నెలకొందని, కూటమి ప్రభుత్వంలో శాంతి భద్రతలు క్షీణించాయని విమర్శించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయరాదని వైసీపీ నిర్ణయించుకుందని పేర్ని నాని స్పష్టం చేశారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల మీద వైఎస్ఆర్సీపీ దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికలపై వైసీపీ నాయకత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయించింది. దీనిపై మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. గ్రాడ్యుయేటెడ్ ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని ప్రకటించారు. ఎన్నికలు ధర్మబద్ధంగా జరిగే అవకాశం కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. ఓటర్లు ప్రశాంతంగా బయటికి వచ్చి ఓటేసే పరిస్థితి అక్కడ లేదని అన్నారు. ఏపీలో అప్రజాస్వామిక పాలన నెలకొందని, కూటమి ప్రభుత్వంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని విమర్శించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయరాదని వైసీపీ నిర్ణయించుకుందని పేర్ని నాని స్పష్టం చేశారు. త్వరలో జరగబోతున్నటువంటి ఉభయ గోదావరి జిల్లాల్లో గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీ నుంచి ఎమ్మెల్సీ ఎలక్షన్లు కానీ, లేదా కృష్ణా, గుంటూరులో జరుగుతున్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ జరగబోయేటువంటి తూతూ మంత్రం అంటే కేవలం ఎన్నికలు తెలుగుదేశానికి అనుకూలంగా జరుపుకునేటువంటి ప్రక్రియ మనకి వాళ్ళకి కనపడుతుంది. ప్రజాస్వామ్యం అంటే ఈ దేశంలోనే, ఈ రాష్ట్రంలోనే అత్యంత దయనీయ స్థితిలో ఉన్నటువంటి శాంతి భద్రతల పరిస్థితులు మనం చూస్తున్నాం. కాబట్టి ఇటువంటి కిరాతక గవర్నమెంట్ నడుపుతున్నటువంటి ఈ ఎన్నికల్ని, ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్ని బాయ్కాట్ చేయాలని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిర్ణయించడం జరిగింది. త్వరలో జరగబోతున్నటువంటి ఉభయ గోదావరి జిల్లాల్లో గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీ నుంచి ఎమ్మెల్సీ